రెట్రో స్టారింగ్ సూర్య, పూజా హెగ్డే, జోజు జార్జ్, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై కార్తిక్ సుబ్బరాజ్. ఈ మూవీ మే 1న థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మూవీ చూశాక నాకు ఎలా అనిపించిందంటే నచ్చలేదు. ఎందుకనేది పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే పారి అదే మన సూర్య గారు ఒక గ్యాంగ్స్టర్ రుక్మిణితో లవ్లో పడతాడు. తన కోసం ఈ గొడవలు అండ్ వైలెన్స్ వదిలేసి పీస్ఫుల్గా ఉందామని డిసైడ్ అవుతాడు. పారి వాళ్ళ ఫాదర్ చివరిసారిగా ఒక డీల్ చేసి అప్పుడు వదిలేయమని చెప్తాడు. పారికి అది నచ్చక వాళ్ళ డీల్కి సంబంధించిన మెటీరియల్ ఒకటి దాచిపెట్టేస్తాడు. అది ఇవ్వమని పారి వాళ్ళ ఫాదర్ అడుగుతారు, కానీ పారి ఇవ్వడు. అసలు ఏం దాచిపెట్టాడు, ఎందుకు దాచిపెట్టాడు, అసలు రుక్మిణి కోసం వైలెన్స్ వదిలేశాడా అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి సూర్య గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. పారి క్యారెక్టర్లో జీవించేశారు. పారి క్యారెక్టర్కి ఈ మూవీలో నవ్వు రాదు. నవ్వు నిజంగానే రాదన్నట్టు యాక్ట్ చేశారు సూర్య గారు. మూవీ మొత్తం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో జరుగుతుంది. ఆ లొకేషన్స్ విజువల్లీ చాలా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే వర్క్ అయింది, కానీ కొన్ని పోర్షన్స్లోనే. టెక్నికల్లీ మూవీ బాగుంది. మూవీ స్టార్టింగ్లో ఒక 15 మినిట్స్ కంటిన్యూస్ షాట్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. ఆ కంటిన్యూస్ షాట్లో చాలా మంది ఆర్టిస్ట్స్ ఉంటారు. వాళ్ళందరినీ మేనేజ్ చేసి చేయాలంటే చాలా కష్టం. ఆ సీన్ కోసం చాలా టెక్నీషియన్స్ బాగా కష్టపడ్డారు. ఫస్ట్ హాఫ్ అండ్ ప్రీ క్లైమాక్స్ పర్లేదు అనిపించింది. ఈ మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి మూవీ రన్ టైం 2 hours 48 minutes ఉంది. చాలా లెందీగా అనిపిస్తుంది. మూవీ ఎప్పుడైపోద్దిరా బాబు అనే ఫీల్ వస్తుంది. హీరో వాళ్ళ నాన్నకు కావాల్సింది ఇచ్చే వరకు హీరోని ఏం చేయడానికి మనకి తెలుసు, హీరోకి తెలుసు. అలాంటప్పుడు అసలు ఇంట్రెస్టే ఉండదు మూవీ చూడడానికి. ఈ మూవీ స్పెసిఫిక్గా ఒక ప్లాట్ అంటూ ఉండదు. కాసేపు వాళ్ళ నాన్నకు కావాల్సిన దాని గురించి గొడవ, కాసేపు హీరోయిన్తో గొడవ, కాసేపు బానిసలు అంటూ ఒక గొడవ, నవ్వితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ అని ఒక పక్క. ఇవన్నీ పెట్టడం వల్ల మూవీ ప్లాట్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఒక చోట స్టిక్ అవ్వదు. ప్రీ క్లైమాక్స్లో ఒక మంచి ఎలివేట్ అయ్యే సీన్ ఉంటుంది, బట్ దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేదు అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వర్క్ అవ్వలేదు ఆ సీన్కి. ప్రాపర్గా అవన్నీ ఉంటే సాలిడ్గా ఉండేది ఎలివేషన్. మూవీలో శ్రియా శరణ్ గారితో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అసలు బాగాలేదు అండ్ వర్క్ అవ్వలేదు. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి వన్ టైమ్ వాచబుల్ ఫర్ ఫ్యూ పోర్షన్స్ అండ్ ఫర్ మూవీ సెటప్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.